శంకరేని ఇంకో సుమాగారం మరి యాంకర్ సోమాగారా బాబు ఆవిడ యాంకర్ సోమాగారు ఆవిడ ఎప్పుడేమన్నా చిన్నప్పటి నుంచి ఇంకా అలా ఉంటుంది ఆవిడ పంతులు గారు వ్యవసాయండి తేల్చేస్తామండి మరి బాబు నాయన బ్యాండ్ మేళం మీరు వచ్చారు కదా బాబు మీకు మాకు డైరీ కావాలరా ఏమండి మీ సైజుడి నా సైజుడి డైరెక్ట్ అండి బాబు నీ మొక్కమంట అలా కాదురా అంటే మీకు మాకు జాయిర్ కావాలి జాయిరండి జాయిర్ అంటే నాయన ఇదిగో అలా పోస్తాను వాయించు అలా పోస్తాను ఆపు అరే అరే ఆపు 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 నీ మొక్కమంట సంతకాన్ని ఇచ్చేది ఆపు ఏమన్నా మీరు సుబ్బారావు గారు ఆపు ఆపు అన్న సంతకాన్ని నీ మొక్కమంట దుష్టమంట పెరిగా నాయన బాబు ఇంకటమన మహాదేవ ఇంకటమాచుడికి చక్కగా పూజ కార్యక్రమం చేయించవలను చేయించండి చేయించండి ఓం బాబు నాయన నాకు సదర వేరా అదేరా నీ మగమంట సైరయ్యి అదేనా చాలమంటవా ఓకేనా ఓం జగజ్జనని జగన్మాత రాజరేశ్వరి అబ్బాయి లేకంటే మీరు వచ్చేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి తీయలేదు సారీ అదే తిట్టు తీయలేదురా అది కాబట్టి నేను తీసేసాను ఇది ఎక్కడ లెగ్గర తీసేసానురా బాబు అంటే చక్కగా వెంకట బాబుకి అదే మంగదేవికి సగం కొబ్బరి పంటలు ఇచ్చారా ఆ వాగలు పెట్టారు బాబు ఇప్పుడు పూజా కార్యక్రమం ఉంటుంది పూజా కార్యక్రమానికి చాలా సాధ్యలు పడతాయి బాబు చాలా శాంతి ఎక్కువ పడతాయి ఏం కావాలండి చెప్పండి అడుక్కోహా అంటే అడుక్కోడానికి వచ్చాను ఇక్కడికి నేను బాబు నాయన ఇదిగో వెంకట బాబుకి చక్కగా నాయన బెల్లం పడుతుంది బెల్లం ఎంత కాదు 4 బుట్టల మీద 1/4 కేజీ మరి బాబు కార్యక్రమానికి పడుతుంది మొక్కమంట ఆ వినాయకుడి పూజకి తగ్గ శుభముహూర్తానికి పడుతుంది రా బాబు అవే అలాంటి చెరిపోవు అంటే నైనా అంటే 1/4 కేజీ వీళ్ళిద్దరికనే 4 బుట్టల మన సెంచులోకి సెంచు వాడికి వచ్చాం బాబు ఇంకా పడుతుంది ఇంకేం పడుతుంది రైస్ పడుతుంది రైస్ అయ్యా మొత్తం ఏంటి రైస్ అంటే మరి రే మన నరేంద్ర మోడీ కాదు అదే కేసీఆర్ రైస్ బత్త పడుతుంది అంటే బత్త అందుకనే 2 ఇళ్ళు మీటింగ్ చేస్తున్నారు కందిపప్పు 2 బత్తలు పడుతుంది అయ్యి బాబు పెసరపప్పు 3 బత్తలు పడుతుంది అమ్మ నీకు అసలు ఇవన్నీ సంవత్సరం పొడికి సరిపోతాయి నీకు సరిపోతాయి మరి ఇంకేం పడుతుందండి అన్ని పడుతుంది ఇంకేం పడుతున్నావు నువ్వు ఇంకేం కావాలి లాస్ట్ చెప్పు లాస్ట్ ఏం కావాలండి పప్పు దినుసులు అన్ని పడతాయి ఆయన మిగతా ఇంకా కార్యక్రమం ఏం కావాలో చెప్పండి చెప్పాను కదా బాదం పప్పు పిస్తా పప్పు అన్నట్టు వచ్చేయండి గన్నేరు పప్పు కూడా దుష్టం పెరిగా గన్నేరు పప్పు అటు వస్తా దుష్టం ఉండ పెరిగా కొడుతాయి ఇంకేం పడుతుంది ఏమంటావు కానీ బాబు నైనా మహాదేవుడికి పూజ కార్యక్రమం ఉంటుంది బాబు కర్రప్పుడు నైనా మహాదేవ వైకుంఠవాస ఓం బొండం ఓయ్ బాబు అబ్బాయి దగ్గర బొండం తీసిన పక్కనట్టునైనా అదే ప్యాకెలేసాయి అమ్మ మంగదేవి బండు చేయి ఇచ్చేయి మంగదేవి నీరసం ఉంది ఎట్రా అయ్యి బాబోయ్ మహాదేవ వైకుంఠవాస ముందుగా నైనా పూజ కార్యక్రమం ముందుగా కంగళం వెక్కటించాలి బాబు చెంబట్ర అర్జెంట్ గా వెళ్ళి చెంబట్టుకు వచ్చే లండన్కి వెళ్తారండి మంట లండన్ వెళ్తామా లండన్ ఫ్లైట్ ఎక్కింది కానీ లండన్ వెళ్తాం లండన్ ఎయిర్పోర్ట్ లండన్ దుబాయ్ వెళ్తాం అంటామండి దేనికండి అంటే బాబు ఇక్కడ అబ్బాయికి కంకణం కట్టించాలరా ఇదిగోండి ఈ సమయమే చెయ్యట్టాలి భయంకర బాబు ఓ మహాదేవ వైకుంఠవాస అందంగానైనా సొమ్మే చెయ్యట్టు ఓకే ఇట్టవి కదా ఓ మహాదేవి మంగాదేవి అబ్బాయికి వెంకన్న బాబుకి కంకణం పెట్టమ్మా కంకణం కట్టు ఓ శ్రీనివాసాయ మహాత్మదేవి మహా ఓ నారాయణ మహా ఓం నీ పక్కన పడ్డాది చూడే పిల్ల నాది నెక్లెస్ కొలుసు మే బాబాగారు వచ్చేటి వేళ నీకు బంధువులు తెచ్చేటి వేళ అది నాది 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 ఏటిది ఈ మంత్రాలు నీ మొహం ఏ మంత్రాలు ఇప్పుడు ఏం లేదు నువ్వు మన మంత్రాలు లేరు కదా దుబాయ్ మంత్రాలు దుబాయ్ లేదండి ఎలా ఉంటాయి ఆయన బాబు చక్కగా
అలివేల మంగాదేవి చేత అబ్బాయి కట్టించాను. అబ్బాయి చేత అమ్మాయి కట్టించాలి. అమ్మ సొమ్ములు చేయటమ్మా ఎట్లేదు కదా అమ్మాయికి ఇంక వెళ్దా బాబు. అసలు ఒకసారి పెళ్లి చేసుకోలేదు అమ్మాయికి ఇట ఎన్నిసార్లు చేసుకుంటారు ఏంటి పిల్లిళ్ళు ఒకసారే కదా నీ మొక్కమంట ఏంటి మెలం చేయి దేవి బాబు నాయన స్టాప్ ఆపని మొక్కమంట ఆపు అంటే ఆపని మొక్కమంటే పిల్లకట్టు కొడితే పాలకొల్లు పడిపోతే వెళ్ళేమనుకున్నావు కానీ పిల్లకట్టు కొడితే పాలకొల్లు పడిపోతాడు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు మరి ఆడి తిరుమలడు నేను మధ్యమాలుడిని. బాబు నాయన మహాదేవా తవలపోగులు ఉన్నాయా? తవలపోగులు చిన్న అబ్బాయికి చక్కగా ఇస్తాను ఆయన. పుస్తకం ఇవ్వాలి పుస్తకం ఇవ్వాలి కదా మరి. పుస్తకం బాబు చేయబెట్టు ఏంటి ఏంటంటే అబ్బాయి ఏంటి డౌట్లో ఉన్నాడు అబ్బాయికి వాటర్ అయ్యా దీనికే ఇందులో ఏ వాటర్ ఉండేది ఏ వాటర్ మామూలు వాటర్ ఉండండి మొక్కలు ఉండేది నోట్లు వేసుకొని ఓం కేశవాయ స్వహ ఓం నారాయణ స్వహ ఓం గోవిందాయ స్వహ ఓం చేయగడుకో అమ్మా అలివేల మంగాదేవి అమ్మా మంగాదేవి ఏముందా అసలు ఇదేంటి ఎంత మాట ఉంది ఉండండి అంటే మీరు అలా తాతయ్యలాగా ఉన్నారు. మీకు ఏమాత్రం వయసు ఏంటి ఇప్పుడు? మీకు ఏమాత్రం వయసు? నాకు మొన్న 40 వెళ్ళి 41 వచ్చింది. అయితే మిమ్మల్ని తీసుకుపోవచ్చు. ఎక్కడ తీసుకుపోతా? ఊరోపలకి ఈ మొఖం అంట ఊరా తీసుకెళ్ళిపోతావు కొడుతాయి. అమ్మ మంగాదేవి మహాదేవి ఓం చక్కగా నువ్వు కూడా చక్కగా ఎందుకో అమ్మ అందుకో మాసైనా అందుకో అమ్మ ఓం కేశవాయ స్వాహ. అమ్మాయికి సరే అమ్మాయి చూపించేటప్పుడు ఇప్పుడు ఏం చూపించదు మొఖం అక్కడ ఎక్కడ చూపించుతాం? 5వ రోజు అమ్మ మంగాదేవి వేసుకోమ్మా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం గోవిందేన స్వాహ ఓం మహా ఓ అమ్మ నా మీద వస్తుంది శుద్ధి. అమ్మాయి ఇదేంట్రా అమ్మాయి నా మీద వస్తుంది ఏమిటో మీరు అందంగా అంటున్నారు అన్నీ. అమ్మా ఓ మహాదేవి అమ్మ మంగమ్మ నీ డబ్బింగా ఇప్పుడు డబ్బింగ్ ఓయ్ అమ్మాయి డబ్బింగ్ ఏమో నెలలో శతమానం అడిగిదాకా మాట్లాడదా మౌన వ్రతం చేస్తానని మొక్కుకుంది. మరి అప్పుడు దాకానే ఈ తిరుమల ఓహో బాబు మరి అమ్మా అది ఆవిడెవరు అన్నావు ఇందాక సుమా గారు. మరి సుమా గారు కదా మరి మరి యాంకర్ చేయరుడు ఏంటి మాట్లాడతారు? సుమా గారు ఇక్కడ ఏం మాట్లాడరు. గుమ్మం గారు ఆరతి ఇచ్చినప్పుడు పాడతారు. అప్పుడు పాడతారా? అంతవరకు ఏరన్నమాట అయితే మాట్లాడరు. సరే అయితే ఎక్కడ చక్కగానే అబ్బాయి మగవాడు కాబట్టి వినాయకుడి పూజ, అమ్మాయి అడుస్తుంది కాబట్టి గౌరవ పూజ చేయించాలరా. పూజ చేయించాలా? ఏం కావాలి బాబు నాయన ఏమున్నాడా? గణపతి దేవుడు ఉన్నాడా? గణపతి మీరు తేలేరా? బాబు నాయన గణపతి దేవుడు తేలదు కానీ ఇక్కడ చేసేస్తాను. చేస్తాను నాయన బట్ వచ్చేవా గణపతిని? ఎలా ఉందండి గణపతి? గణపతి తొడవంకరా బాబు నాయన పసుపుతో చేసిన గణపతి, పొడిగుండి చేసిన గణపతి నాయన పార్వతి పుత్రుడు. ఈ పార్వతి పుత్రుడు గణపతి దేవుడు, శంకరుడు పుత్రుడు గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడికి అందంగా పూజ చేయించవలేను. పూజ చేయించాలని మగవాడు కాబట్టి నాయకుడు కాబట్టి నువ్వు కంగారు పడకు. నువ్వు కంగారు పడే కంగారు పెట్టాక కంగారు పడక ఇంటికి ఉంటారు బట్టలన్నీ ఉదకాలు ఇద్దరు చేసి తేవాలి. ఎవరి మరి సుబ్బారావు గారిగా మీరే కాంట్రాక్ట్ మనకి మీరు ఏమన్నా సాయం చేస్తారంటే ఇంచో పని ఉంటాను. బాబు మహాదేవ వైకుంఠవాస ఇదిగోనండి వినాయకుడు చూసివా? ఓం గం గం గణపతి నమః అను. ఓం గం గం గణపతి నమః. గుం 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 బొబ్బులు గుం బొబ్బులు గుమ్మా బొబ్బులు గుమ్ కావాలండి వాళ్ళకి. అబ్బాయికి ఎప్పుడు ఏం తెలీదా అసలు అసలా? ఏమండి
సరే సరే కానీ చేద్దాంలే కానీ చేద్దాం అది కంకర ఏం చేస్తున్నా మరి చెప్తున్నాడు గదముహూర్తం గదముహూర్తం పెట్టేయాలేంటి అన్ని నేను పెట్టేయాలా సరే బాబు వెంకటరమణ ఓం గణపతి నమః ప్రసిద్ధ గణపతి నమః ఓం అయిపోయింది అబ్బాయికి అందముగా గణపతి పూజ చేయించాను ఇప్పుడు అమ్మాయికి గౌరీ పూజ చేయించాలి అమ్మా అమ్మ లక్ష్మీదేవి అమ్మ గౌరీదేవి అమ్మ ఓం శుక్లం భరధరం అను శుక్లం కుక్కలమా కుక్కలం కాదు కుక్కలు తోటకూర నీ ముఖం అంటే కుక్కలం కాదు శుక్లం భరధరం బరబరమా బరబం పడుతుంది కదా ఇలా అందరూ అన్నారు ఈ పేస్ట్ చూపించుకున్నారు ఇలా పేస్ట్ ఏం చూపించాం చూపించాలేమిటి చూపించాలి బాబా చూపించాలి కదా చూపించమంటారా చూపించొద్దంటారా చూపించు కంగారు పడదు అమ్మాయి లక్ష్మీదేవి మంగమ్మ ఓ మంగమ్మ మంగమ్మ రంగమ్మ ఏయ్ మంగమ్మ రంగమ్మ ఏం పిల్లాడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు ఆ గొల్లమ్మ వచ్చి నీ గోరికెళ్ళుతుంటే అది అవసరం ఇప్పుడు మనకి సరే బాబు మహాదేవి ఓం శుక్లం భద్రం విష్ణు సువర్ణ ప్రసన్నమతం జాయి హే జగనబద్ధం గజానబద్ధం అనేకవంతం శ్రీ మహాగ్రోశ్రీ మహా ఓం త్రిశ్రీ మహాత్మీ మహా మహా వాత్రోత్రి మహా ఓం పూరే నమః ఓం పూరే నమః ఓం బజ్జీలే నమః ఓం ఇడ్లీ నమః మహా అంటే మంత్రాల్లో పురమాయి చెప్తున్నా వీళ్ళకి బజ్జీట్లు మనకి వద్దుకి పూర్వం చేస్తాను మన కుదిరికి అమ్మాయి మాత్రాలు ఉన్నాయి ఓ విస్కేన్ మహా రొమ్మైన్ మహా ఓ మహా కొడితే బాబు నాయన చక్కగా అలివిల మంగదేవి బాబుకి పూజ కార్యక్రమం కాబట్టి ఇప్పుడు సుముహూర్తం చేయించాలి ఏమండి పంతులు గారు సుముహూర్తం అంటున్నారు ఏంటి సుముహూర్తాన్ని చేయించిన సో అబ్బాయికి అమ్మాయికి సగం పెళ్లి అయిపోయినట్టు అన్నమాట అప్పటిదాకా పిల్లలదా ఇంకా అవ్వలేదన్నమాట అమ్మాయికి అబ్బాయికి ఆ సోమూర్తానికి బెల్లం పడుతుంది జీలకర్ర పడుతుంది కర్ర పడుతుంది కర్ర పడుతుంది ఏ కర్ర అంటే ఆ కర్ర ఏ కర్ర కాదు జీలకర్ర పట్టిరా ఎవరి ఎంతో కాదురా 3 వంచాల మీద గిద్దుడు ఎలి గుండెగా వేయింది బాబు నాయనా ఇప్పుడు చక్కగానే తిరగండి అమ్మ తిరగండి తెలుగు నీకెందుకు వచ్చింది ఇవన్నీ బాబు ఆ సోమూర్తి చేయంతారు కాబట్టి తిరగండి అమ్మ తిరగండి 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 బాబు తిరగండి అయ్యో బాబు తిరగండి ఓం బాబు తిరగండి అమ్మ అమ్మ తిరగండి అంటే తిరగండి అంటే అలా తిరిగేరేటి అసలు డౌట్ ఏంటి అబ్బాయి నాకు చాలా డౌట్ గా ఉంది అసలు మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నాడంటవా కోరుకోండా మరి ఏంటి ఒకసారి ఇప్పుడు పాపం ఏమి అండి ఏ పెళ్లి కన్నా వెళ్తే చూస్తే తెలుస్తుంది ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు ఓసి అంటే అబ్బాయి అంటే ఏం తెలియక తిరిగాడా అన్ని సెట్ చేయించాలి అమ్మా అమ్మాయి కూడా ఏం తెలీదా తోడగొట్టలు అవ్వలేరేటి ఉంటే తెలుసు మరి మీరు వాళ్ళు ఎవరికాల కులుబడులు పడిపోతున్నారు వాళ్ళు ఉంటే మరి జాగ్రత్తగా ఆయన అన్నారు ఏం చేసినా మీరే సక్కపడేసుకొని పొద్దున్న డబ్బులు ఇచ్చేస్తానన్నారు అలాగంటవా సరే అమ్మాయి అమ్మ అబ్బక్కదు ఇలా ఎదురు బదిలి కూర్చోండి ఎదురు బదిలి కూర్చోండి తిరిగమ్మా అలివేలు మంగదేవి అంకరబాబుని ఓ బెల్లం జీలకర్ర మహా అరే బాబు తెరట్టాలి తెరట్టాలి తెరంటే సినిమా టారా సినిమా సినిమా తెరండి ఆవిడే ఇది అమ్మడి గుడి కడుకుంటున్నాడు కొట్టుకుని పెట్టరా ఇది ఒక పంట ఏ సినిమా ధర కాదు నీ ఒక పంట బుజ్జిరా అమ్మా ఏమి ఇద్దరు రండి ఇద్దరు రండి ఇలాగా నీకు డబ్బులు ఇస్తారు వెళ్తావు వీళ్ళు ఇస్తారులే ఏ రాయలు ఏం కాదు రండి ఏం కాదు తీసురా ఓహోం సుమోర్తో అలివేలు మంగది వెంకటబాబు
సిగ్గుపడతారంటే ఇలా రావమంటేనే మంగా ఆపు మేళం కంగారు పడుకో మా బాబు అయినా ఇలాంటి డబ్బులు ఇప్పించేసారేంటి తెగ వాయిన్ చేస్తున్నాడు కంగారు పడి మరి ముహూర్తం అంటే ఇప్పుడు నేను వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు టైం ఎంత ఎందుకున్నా టైం ఎంత అవ్వలేదు ఇప్పుడే 40-55 అయ్యిందంటే 40-50 అయిందా మనం ఇంటికి వెళ్ళినప్పుడు 12 వద్దు 12 అవద్దు కంగారు పడుకో అలాగంటావా బాబునైనా శుభముహూర్తం ఏందాను ఓ బాబు శుభముహూర్తం ఎలా చేయవయ్యా ఓం శుభముహూర్తం శ్రీ అలివేలు మంగళగిరి అంగన్వాడిని ఓ ఏ శుభముహూర్తం చెయ్యి ఓయ్ బాబోయ్ జాలి ఇవ్వదు పట్టేమో ఓ మంగళ అది అది పై నుంచి పెట్టు అంకనమా పెట్టు ఓ బాబు ఇదేంటైనా అబ్బాయిని బండపడలేడు అబ్బాయి ఎంకన బాబు అబ్బాయి తెలియదు మీరు చెప్పి చేయాలి ఇదేంటా నాణ్యత మీద నాణ్యత మీద అబ్బాయి ఏంటంటే బొత్తుకటింగరోడు బాబు ఎంకన నా నెత్తి మీద కాదు అమ్మాయి నెత్తి మీద అటు బాబు వాడి మొహం అండ పెట్టు ఓం శుభముహూర్తం బాబు నాయనా సార్ శుభముహూర్తం అయింది కాబట్టి ఇప్పుడు లైసెన్స్ బిల్ల కట్టించుకోలేను లారీగా ఆటోగా లారీగా ఆటోగా లారీగా ఆటో కాదు మొగమంట లైసెన్స్ అంటే అబ్బాయికి ఇస్తాను లైసెన్స్ అట్టుకెళ్ళి అమ్మాయి మెడలో కట్టేస్తాడు అమ్మాయి మెడలో కట్టగానే ఈ అమ్మాయి గారు సొంతం అయిపోద్ది అనమాట అప్పుడే కాదా ఇంకా సొంతం అవ్వలేదు అయితే మాంగళ్యం తత్వనాడీన మౌజోనితున ఓ గంటే భద్రే మౌజోనితున ఓం సూత్రం కాదు ఏంటి తెలిసి నీకు ఏంటయ్యి సూత్రాల మంగ అంటే అలివేలు మంగదేవికి ఎక్కడ సూత్రాలు అన్నమాట అంటే బాబునైనా ఈ సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు ఎక్కడి నుంచి మన ఇండియా కాదు ఈ దుబాయ్ శతమానం ఏంటి డౌట్ ఉందా నీకు ఇది ఫ్లైట్ లో వచ్చింది ఫ్లైట్ అంటే మీ ఆవిడ బయట నా వచ్చాను సీడియట్ రాసుకెళ్ళి మా ఆవిడ బయట ఏంటంటే విమానం అందరూ అందుకున్నాం అందరూ అందుకున్నారు కానీ అమ్మ వెనకాల కూర్చొని చూడు ఆవిడ పాపం యాండి పంతులు గారు నేను లేచి రాలేకపోతున్నాను దగ్గరికి రండి కళ్ళు కట్టుకుంటాను అంటుంది బాబు దగ్గరకంటే వెళ్తే ఆవిడ గుడికి మింగేద్ద మరి ఎవడ దాకండి ఆడవారు కండలు అందుకోవాలి కళ్ళకి అందుకోవాలి ఓం మాంగళ్యం దత్తనాడీన మోదం నియుతున గడ్డే భద్రే బాబు దగ్గర బాబు ఏండి నీకు మొగుడు వచ్చాడు అచ్చంతలు ఇచ్చేవారు అచ్చంతలా ఉన్నాయి దగ్గర నీకు మొగుడు వచ్చాడు వచ్చాడు అయిపోయింది ఒరే బాబు ఇదేంటి ఎంకన బాబు బాబు నేనా అమ్మాయి మెల్లో కట్టమన్నారు మీరు ఏమో చెప్పలేదు అబ్బాయి తెలియక ఏమి తెలియక పసిగుడ్డా ఏం తెలియదు ఇంకి అమ్మ అందా అక్షంతలు తీసుకున్నారు తల్లి అయిపోయింది ఇది మందనుకో సంతకి చింతకి వెళ్తాం బాబు నాయన గడే ఓ మాంగళ్యం తొత్తనాడేనా మోజం చేతున ఓ గట్టే భద్రే